నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. నిజామాబాద్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బీజేపీ అమలు చేయలేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని అంటున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల హడావుడి అయితే మొదలైంది. కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. సార్, మీరు ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి ప్రధానంగా ఏం సమస్యలు వినబడుతున్నాయి? అంటే ఏంటి బాబు, ఇక్కడ ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం అనేది ఒక ప్రధాన అంశం కనబడుతుంది. అట్లాగే ఏదైతున్నదో రైతాంగానికి సంబంధించినటువంటి ఒక ఈ పసుపు అనేది ఏదైతుందో ఇవాళ కొంతమేరకు ఆశాజనకంగా ఉన్నది. కానీ ఏదైతుందో అది ఏ మేరకు భవిష్యత్తులో కొనసాగుతుంది అనేది అది రైతు ప్రశ్నార్థకంగా ఉందని చెప్పి అంటున్నాం. ఎందుకంటే పసుపు బోర్డు కార్యాచరణ అది రూపుదాల్చలేదు. వాళ్ళు ఏ విధంగా అరవింద్ గారు బాండ్ పేపర్ రాసిచ్చిండో ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంకో బాండ్ పేపర్ రాసిచ్చినట్టు ఉందని చెప్పి అంటున్నాను. అసలు బేసిక్గా మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? నిజామాబాద్ కేంద్రంగానా, అహ్మదాబాద్ కేంద్రంగానా? దాని కార్యాచరణ రూపొందించాలి కదా. ఇంతవరకు 6 మాసాలు గడుస్తుంది, ఏం లేదని చెప్పి అంటున్నా. దాని దృష్టి అనేది కాంగ్రెస్ పార్టీ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఒక అంశం. అట్లాగే పసుపుకు వీళ్ళ కనీస మద్దతు ధర 15,000 రూపాయలు క్వింటల్ కల్పింపజేయబడే విధంగా నాణ్యత ప్రమాణాలు పెంపొందింపజేయడంతో పాటుగా రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతున్నాం. సరే, ఇప్పుడు చెరుకు రైతులు కూడా ఎక్కువ నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకేం చెప్తారు? మంచిదే కదా. ఇప్పుడు చెరుకు రైతులకు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చినటువంటి 3 మాసాల కాలం లోపలనే వారికి ఒక విధమైన విశ్వాసం కల్పింపజేయబడే విధంగా కమిటీ వేయడమే కానీ, కమిటీ పర్యటన చేపట్టబడమే కానీ, బై 2025 డిసెంబర్ షుగర్ ఫ్యాక్టరీస్ రివైవ్ చేసి గానుగా ఆడించి రైతుకు అండగా నిలబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటూ నేను ఇది ప్రాక్టికల్ మనం గమనించబోతున్నామని చెప్పంటూ నేను. చివరగా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏం చెప్తున్నారు? అసలు ఒకటే, నాకున్న అనుభవంతో నాకు సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నది. నాకు 6 పర్యాలు శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, అంత పూర్వం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, స్వయంగా ఒక రైతుగా చెప్పంటున్నాను. రైతు సమస్యలకు పరిష్కారం చూపట్టబడే విధంగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నదే. నేను బాధ్యత చేపడతాను. కేంద్రానికి కూడా అనుసంధానంగా ఒక సంధానకర్తగా రేపు రైతు అంశాలపై, సమస్యలపై పార్లమెంట్లో గళం వినిపించబోతున్నది జీవన్ రెడ్డి అని చెప్పండి. థ్యాంక్ యూ. రైట్. తనకు మద్దతు తెలిపితే మాత్రం రైతుల సమస్యలు ప్రధానంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు, మహాన్యూస్, నిజామాబాద్ నుండి.